ఏమండి ఏంటలా ఉన్నారు? భువనేశ్వరి, ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏవి తమ్ముడికి తెలియకూడదు. నేను మళ్ళీ వాడిని దూరం చేసుకోలేను. బాబాయ్ కూడా చెప్పు. డబ్బులు ఏమన్నా కావాలంటే ఆర్కెస్ట్రా బస్ లో ఉన్నారు. పెయింటింగ్ చాలా బాగుంది. అది రెడ్ కలర్ పెయింట్ కదా, పెంకుల ఇక్కడ ఎవరో మీరు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తున్నారు. హలో పురుషోత్తం గారు, హౌ ఆర్ యు? నా పేరు మీకు ఎలా తెలుసు? సార్, పురుషుల్లోనే ఉత్తమ పురుషుడు అని చెప్పి పురుషోత్తం అని పిలిచి అయితే మీరు ఉత్తమ పురుషులు కాదా? పురుషులేనా? అసలు పురుషులే కదా. నానా రాత్రి మాతో కిడ్స్ రూమ్ లో పనుకున్నావు కదా, పొద్దున్నే బెడ్రూమ్ కి వెళ్ళిపోయా. అది మీ అమ్మకి తలకాని పట్టే అమృతంగా రాణికి వెళ్ళారు. నువ్వు వెళ్ళి ఆడుకో. అవునా? సరే. పురుషులే. అవును, ఈ పాప ఎవరు? మా పాప. మా పాప అంటే మిమ్మల్ని చూస్తున్నది తేడాగా ఉందే. ఏంది సోది పెట్టినవా? నమస్కారం. ఓరి మీ బండబడ, నా పేరట తెలుసు మీకు? పేరే కదండి, మీ గురించి అన్ని తెలుసు. మీ కాళ్ళు నొప్పులు ఎలా ఉన్నాయి, తగ్గినాయా? అయ్యి ఎప్పుడో పోయిండ్లా? అవునా? ఈయనకి మోకాళ్ళ నొప్పులు నీకెలా తెలుసు? ముసలోడు కదా, ఏదో ఉంటుందని అనిసి. ఎవరు వీళ్ళు? బాబాయ్ బాబాయ్, వదిన వంట ప్రోగ్రామ్ షూట్ చేయడానికి కలకటా నుంచి పిలిపించా. అట్టనా? మరి చెప్తా ఉండ్లా? పోండి లోపల పోండి. భోజనంలో అన్ని రకాల అన్నయ్య, మనం తన పేరు భైరవి, యూట్యూబ్లో ఫేమస్ సెలబ్రిటీ. వదిన వంటల ప్రోగ్రామ్ షూట్ చేయడం కోసం పిలిపించా. వీడి డైరెక్టర్, కెమెరామ్యాన్. కెమెరామెన్ సార్, డైరెక్ట్ కెమెరామెన్. కెమెరామ్యాన్. ఈ డైరెక్టర్, నేను కెమెరామెన్ సార్. వీళ్ళు నా ఫ్రెండ్స్ అజ్జు విజ్జు. బాస్ అదేంట్రా, నువ్వు ఫ్రెండ్స్ అంటున్నావు, వాళ్ళు బాస్ అంటున్నారేంటి? బాస్ కా సార్, బాక్స్ లెన్స్ బాక్స్ సార్, తెచ్చర్ లెన్స్ బాక్స్. సరే సరే, వంటల ప్రోగ్రామ్ మాత్రం అదిరిపోవాలి. మా ఆవిడ వంటలు తిని అవి ఎలా ఉన్నాయో ప్రపంచానికి అవే చెప్పాలి. నీకేం కావాలో మొహోటం లేకుండా అడగండి. నాకు మీ తమ్ముడు కావాలి. అంటే వీడియో షూట్ చేయడానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ అని. అవును. పాప, నేను నెక్స్ట్ టైం రావచ్చా? లెట్ మీ నో వేర్ షుడ్ ఐ స్టే. ఏటన్నా? ఈ ఇంట్లో ఎక్కడ ఉండాలి అని అడుగుతుంది. తీరింది. జనని, అమ్మా అమ్మాయికి రూమ్ చూపించు. అలాగే అమ్మా, కమ్ విత్ మీ. ఫస్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. పదండి పదండి. ఇల్లంతా షూటింగ్ లొకేషన్ లాగా ఉంది, చాలా బాగుంది. మీ రూమ్ పైన రా. రే, ఇక్కడ నుంచి వ్యూ బాగుందిరా. మన రూమ్ పైన రా. అరే వాష్రూమ్ అర్జెంట్ రా. నాకు కూడా వాష్రూమ్ అర్జెంట్. రేయ్, ఎందుకు రా కంగారు? వాష్రూమ్ అర్జెంట్ చెప్పారు కదా. నాకు అర్జెంట్ అని చెప్పారు కదా. నాకు అర్జెంట్ రా. ఏం చూసావు? ఒకసారి తీసి చూపించచ్చు కదా. ఏం చూసావు? తీసి చూపించు. అరే అందులో ఏం లేదని చెప్తున్నా కదా. అరే చెప్తుంటే అర్థం కదా. ఒకసారి చూపించండి. ఇందులో చూపించడానికి ఏమీ లేదండి, ఇది జస్ట్ వైలెన్. అయితే చూపించండి. అరే లిల్లీ, ఇది ఫ్రెంచ్ వైలెన్, సిసిలో స్పెషల్ ఎడిషన్, వెరీ కాస్ట్లీ. ఎక్కడ పడితే అక్కడ బయట తీయకూడదు. గురువు గారు, సిసిలియన్ వర్షన్ అంట, ఫ్రెంచ్ వైలెన్ అంట. చిన్నప్పటి నుండి మా గురువు గారికి వాయించాలని కోరిక. ఒక్కసారి ఇస్తే. నీ చిన్నప్పుడా నీ గురుగారా? గురువు గారు చిన్నప్పటి నుండి. మీరు వైలిన్ వాయిస్తారా? ఏదో మాదిరిగా. గురువు గారు ఊరుకోరా, కొట్టేస్తాను. ఒకసారి వాయించి చూపించచ్చుగా. ఇప్పుడే కదండి వచ్చాడు, ఫ్రెష్ అయ్యి వచ్చి వాయిస్తాడులే. అరే వికి, ఒకసారి నీ వైలెన్ చూపిస్తే ఏమవుతుంది? అందులో ఏమైనా బాగులు ఉన్నాయా? గన్ ఉంది. గన్నే? Oh my God, your sense of humor is so vibrating. మీరు వెళ్ళి జలకాలంటారండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. వాడు వైబ్రేటింగ్ అంటే చూడండి రా. లేకపోతే రూమ్ లోకి వెళ్ళి తో. మీరు భలే టైంకి వస్తారండి. మిడ్నైట్ చెప్తాను మీ పని. ఒకసారి ఆడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకండి? ఆడు అక్కే పక్కే అంటే బ్యాంక్ కటింగ్ తెసా అంగే ఉన్మే ఇల్లే. గన్ ఎవరు తెచ్చారా? వీడే బాస్. నేనే బాస్. మర్యాదగా చెప్పండి, లేకపోతే పగిలిపోద్ది. ఇద్దరం తెచ్చాం బాస్. ఎందుకు తెచ్చారు? మీరు హైదరాబాద్ లో ఉన్నారని ఆ ముఖర్జీ గడికి తెలిసి మీపై అటాక్ చేస్తాడేమో అని సేఫ్టీకి తెచ్చాం బాస్.
సరే ఈ గన్ అన్న కంటపడకుండా చూడండి. ఆయన చూసాడనుకో నా పెళ్లి మీ ప్రాణాలు రెండు పోతాయి. ఓకే బాస్. ఇంకోటి, నేను అన్నయ్య దగ్గర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో మేనేజర్ అని చెప్పాను, మీరు కూడా అదే ఫిక్స్ అవ్వండి. ఎస్ బాస్. ఈ చీర ఎలా ఉంది? సూపర్. చాలా బాగుంది. నిన్న అదిష్టే తగిలేలా ఉంది. ఇది భైరవ్ చూస్ చేసింది. చూసే వదినా భైరవి ఎంత తెలివైందో. చాలా ఇంటెలిజెంట్. అవును, చాలా టాలెంటెడ్. ఎవరు చేసుకుంటారో గానీ చాలా లక్కీ. ఏయ్, మీరు భజన చేస్తున్నారా షూటింగ్ చేస్తున్నారా? అన్ని మూసుకుని షూటింగ్ చేయండి. సార్ విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్? మూసుకోమని చెప్పింది ఇంగ్లీష్ లో. నాతో ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతుంది? అక్క అదిగో కెమెరా, దాన్ని చూస్తూ వంట చేయాలి. మరి ఇది మాడిపోతేనా? అమ్మకి షూట్ కొత్త కదా. వంట బాతేగా. చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ వదినా, ఇలానే నవ్విస్తూ ఉంటుంది. చాలా సమయస్ఫూర్తి. అందరిలో కలిసిపోతుంది. ఎవరు చేసుకుంటారో గానీ చాలా లక్కీ. దీనికి కూడా యాక్షన్ కెమెరా. ఇప్పుడు మా అక్క చేయబోయే ఒక స్పెషల్ కర్రీ గురించి చెప్తారు. ఈ రోజు మనం చేయబోయేది బెండకాయ చేపల పులుసు. ముందుగా కరివేపాకు, ఉల్లిపాయలు, పసుపు, కారం వేసి మసాలాని ఇలా పాత పద్ధతిలో నూరుకోవాలి. చివరగా చేపలు వేయాలి. బోనమ్మా, పులుసు మాడిపోయినట్టుంది. ఏం పర్లేదు బానే. అవును, మాడింది. మళ్ళీ చేద్దామా? పర్లేదక్క, అడుగును మాడినట్టు మనకు తెలుసు కానీ చూసే వాళ్ళకి తెలియదుగా. కొంచెం కొంచెంగా టేస్ట్ చేసి సూపర్ గా ఉందని చెప్పేస్తా. సూపర్ కవరింగ్. చాలా టాలెంటెడ్. ఎవరు చేసుకుంటాడు కానీ చాలా లక్కీ. ఇదే కదా మీరు చెప్పి చెక్క భజన. ఒరే, దేంట్లో భజనే ఉందిరా. నిజంగానే భైరవి చాలా టాలెంటెడ్. ప్రోగ్రాం బాగా చేసింది. విక్కీ, ఏంటి ఒక్కసారి బయటికి రా. ఇప్పుడా? ఎక్కడికి? విక్కీ, ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఎవరైనా చూస్తే? ఇక్కడనే పడుకుంటే బెడ్ తిరుగుతుంది. అయితే మీ అన్న వదినలకు చెప్పేసి అప్పుడు మన ఇద్దరు ఒకటే బిడ్డ మీద పడుకోవచ్చు. చెప్తా. మార్నింగ్ ప్లాన్ మన సూపర్ సక్సెస్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో ప్లాన్ చెప్తా. ఒక ముద్ద తాత. హలో, థండర్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది. అప్పుడు వెళ్ళిపోయింది తండ్రు. థండర్ కొంచెం సేపే ఉంటుందమ్మా. బేబీ, సోనీ, వర్షం వచ్చేలా ఉంది. తొందరగా పైకి రండి. ఆ బోనమ్మా, వస్తున్నా. బోనం పిలుస్తుంది, రండి. ఆ పురుషోత్తం వాళ్ళని కూడా పిలు. ఇంకోసారి థండర్ వస్తే బాగుంటుంది కదా. విక్కీ, ఏంట్రా ఇది? వదినా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. భైరవే నన్ను ప్రేమించింది, పెళ్లి కూడా చేసుకోమంటుంది. నీకు ఇష్టం లేకుండా చేసుకోనని చెప్పాను వదినా. అవునా? తనే ప్రేమించింది, తనే పెళ్లి చేసుకోమంటుంది. నీకు తన మీద ఏ ఫీలింగ్స్ లేవు, అంతే కదా? సరే, నువ్వు రామ్మా. రేయ్, ఈ ఓవర్ యాక్షన్ నా దగ్గర చేయకు. జరిగింది జరిగినట్టు చెప్పు. మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకి ఇవ్వడం మాకిష్టం లేదు. మీ భజనలో ఆంతర్యం ఇదా? రేయ్, ఆ అమ్మాయి ఏం చెప్తున్నా సరే మీరు చెడతలు కొడుతున్నప్పుడే నాకు అర్థం అయిపోయిందిరా. ఆ అమ్మాయి చాలా బొండాలు పగిలిపోతాయి. చూసారా వీళ్ళు? మీకు ఇప్పుడు అర్థమైందా? మాకెప్పుడో అర్థమైంది. చూడు, ఈ పెళ్లికి మీ అన్నయ్య ఒప్పుకోవడం చాలా కష్టం. విక్కీ, మరీ హోప్స్ పెట్టుకోవద్దు. ట్రై చేస్తాను, అంతే. అయితే నువ్వు మా కోసం రాలేదు కదా? అది కాదు అన్నయ్య, చెప్తే మీరేమంటారు అని. ఎందుకురా కంగారు పడుతున్నావు? 14 ఏళ్ళుగా దూరం అయిపోయాను బాధపడుతున్న మా దగ్గరికి నిన్ను భైరవి తీసుకొచ్చింది. ఈ ఇంటికి ఎంతకంటే అదృష్టం ఎవరు తీసుకొస్తారా? అమ్మా భైరవి, మీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మను, మాట్లాడుకుందాం. థ్యాంక్స్ వదినా.
బాగా కొడుతున్నాడు కదా. ఏంట్రా ఇంకా పడుకోలేదా? యాక్షన్ సినిమా చూస్తున్నావు అన్నయ్య. హీరో చెత్త కొడుతున్నాడండి. తెలియకుండా కొడుతున్నాడు సార్. లేట్ అయిపోతుంది, పడుకోండి. ఈ ఫైట్ అవగానే వెళ్ళి పడుకుంటాం సార్. విక్కీ నువ్వేంటిక్కడ? వాటర్ కోసం వచ్చే వదిన. ఇదిగో తీసుకో, ఆల్రెడీ నీ రూమ్ లో ఉన్నాయి. చూడలేదు. విక్కీ వికీ ఏమైందిరా? ఎవరొచ్చారు? ఏమైంది విక్కీ? ఏముంది బోనమ్మా, ఈ మధ్యన దొంగతనాలు ఎక్కువైన ఇంటల్లా మన ఇంటి మీద కనబడి ఉంటుంది. మనం రాగానే పారిపోయారంటే దొంగలు కాక ఇంకెవరై ఉంటారో. ఎప్పుడు రాని దొంగలు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? దొంగలు ప్రతిరోజు ఒకే ఇంటికి వెళ్తారంటండి. ఈ రోజు ఇంటికి వచ్చారు. ఇంకా నయం, విక్కీ చూశాడు కాబట్టి ఎవరికేం కాలేదు. విక్కీ నీకేం కాలేదుగా? నాకేం కాలేదని. సరే సరే రండి రండి, ఎవరికి ఏం కాలేదు కదా. పదండి 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 విక్కీ. పదండి. బాస్, టైంకి మీరు ఎలా టేరు కాబట్టి సరిపోయింది. ఇంట్లో ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు. అవును బాస్. ఇప్పటికన్నా అర్థమైందారా? ఇన్నేళ్ళు నాకు ఇంటికి రావాలని ఉన్నా ఎందుకు రాలేదు? నా వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకూడదనే. ఎవరైంటారు బాస్? ముఖర్జీ మనుషులైతే కాదు బాస్. ఇమీడియట్గా ఎంక్వైరీ మొదలు పెట్టండి. ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది? ప్రతి ఒక్క డీటెయిల్ నాకు కావాలి. ఓకే బాస్. పెదోడా, ఇదంతా ఆడి పనే. ఇక్కడికి వచ్చే వరకు హ్యాపీగా ఉన్నా విక్కీ. ఇక్కడికి వచ్చాక డిస్టర్బ్ అవటం నేను తట్టుకోలేను బాబాయ్. ఈ టైంలో ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. కొన్ని రోజులు మన ఊరు వెళ్ళొద్దాం. మరి ఉన్నట్టుండి ఊరెందుకని సిన్నోడు అడిగితే ఏం చెప్తాం? జరిగిందేదో జరిగిపోయింది. తమ్ముడొస్తే గానీ లక్ష్మీ నరసింహస్వామి యాగం చేయనని వాయిదా వేస్తూ వచ్చావు. మొక్కు తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. వెంటనే యాగం జరిపించు రాజారాం. తప్పకుండా చేస్తాను గురుగారు. తదాస్తు. మా తమ్ముడు చేసుకోబోయే అమ్మాయి భైరవి. శుభం. చూడు నాయనా, ఎలాంటి విఘ్నాలు వచ్చినా ఈ యాగాన్ని పూర్తి చేయించాల్సిన బాధ్యత నీది. ఓకే మాస్, మళ్ళీ కలుస్తా. సరే బాస్. బాస్, ఆ బిహారీ గ్యాంగ్ మన ఇంటి మీద అటాక్ చేసింది మీకోసం కాదు బాస్. మరి మీ అన్నయ్య కోసం. అన్నయ్య కోసమా? కంప్లైంట్ ఏముంది సార్, ఎన్నైనా తీసుకోగలను, కానీ యాక్షన్ మాత్రం తీసుకోలేను. మీరు జీకేతో పెట్టుకుంటే పోలీసులు పొలిటీషియన్స్ కాదు, మీకు సపోర్ట్ చేయడానికి ఎంటైర్ సిస్టంలో ఎవడూ లేడు. ఎవడ్రా జీకే?
చెప్పినట్టుగా బాస్ వాడలుడు ఈ జీకే పాపారావా రాజారాం, నువ్వెంత యాగం చేసినా నీ యోగం మారదు. ఎందుకంటే నీ తలరాత ఈ నరసింహుడి చేతిలో లేదు, నా అల్లుడు జీకే చేతిలో ఉంది. నీ చుట్టూ ఉన్న ఈ కెమెరాలు నువ్వు చేసే ఈ యాగాన్ని కవర్ చేయడానికి రాలేదు. నువ్వు చెప్పే ఒక్క మాట, ఆ ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్నాయి. మన వాళ్ళు చంపడానికి ఆల్రెడీ గ్యాంగ్ దించారండి బాస్. ఎప్పుడు ఎటు నుంచి అటాక్ చేస్తారో ఎవరికి తెలియదు. ఆ మాట చెప్పకపోతే నీ చావు ఎటువైపు నుంచి వస్తుందో నీకు తెలియదు, అది ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలియదు. యాగం జరిగే చోట పంచభూతాలు కదిలొస్తాయి. అవి నా చుట్టూ ఉన్నంత వరకు మీరెవ్వరూ ఏం చేయలేరు. ఓ, నిన్ను కాపాడడానికి భూమి చీలుతుందా, ఆకాశం కూలుతోందా, నీరు ముంచేస్తుందా, గాలి ఆర్పేస్తుందా? అవసరమైనప్పుడు అన్నీ కలిసి ఉగ్ర రూపంగా మారతాయి. ఇక్కడ మంగళవాద్యాల సౌండ్ తప్ప ఇంకో సౌండ్ వినిపించకూడదు. ఎవడి మీద డౌట్ వచ్చినా వాడిని వదలద్దు. నా కొడుకులు మనల్ని టచ్ చేసే లోపే వాళ్ళని లేపేయాలి. దాని పేరే నరసింహ అవతారం. రావాల్సినప్పుడు ఏదో ఒక రూపంలో చీల్చుకుని వస్తాడు.